పేదోళ్ళ ఇండ్లు కూల్చినప్పుడు అప్పుడు మరి నోరు విప్పట్లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి చాలా హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు, అందులో ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు చేయలేదు. మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వంలో అమలు కానటువంటి అంశాలపైన ఎప్పుడు మాట్లాడారు. కానీ బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్నే దోషిగా నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం మరి ఏం ఆశించి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో కవిత గారు చెప్పాలి. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ 4.5 కోట్ల ప్రజలు కేసీఆర్ గారిని బాపుగా సంబోధిస్తున్నారు. తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారిని ఒక ఉద్యమ నాయకుడిగా ప్రజల గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారు. కానీ అదే కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలనేటువంటి ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే, తప్పుడు ప్రచారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీరు ఏం ఆశించి చేస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలు ఆలోచించకుండా ఉండలేరు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. ఆనాడు సమైక్య పాలనలో సమైక్య పాలకులు తెలంగాణ రాకుండా అనేక కుట్రలు కుతంత్రాలు చేసినా వాటన్నిటిని కూడా తిప్పికొట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలకు ఉన్నది. కాబట్టి మీరు చేసేటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ భాష కూడా నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి లాంటి తెలంగాణ వ్యతిరేకులు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నయవంచన పాలనలో ఇవాళ ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి నోటి నుంచి ఏ మాటలైతే వస్తున్నాయో గవే మాటలు. అసలు ఎవరు గుంట నక్కలు? ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డటువంటి వాళ్ళ అదే తప్పుడు కూతలు కూసి తప్పుడు మాటలు మాట్లాడి తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నటువంటి ఆ వర్గాలను, తప్పుడు ఏ వర్గ ప్రజలనైతే వంచిస్తున్నారో అట్లాంటి వాళ్ళను కాపాడడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు వాళ్ళు గుంట నక్కల, ఎవరు గుంట నక్కల అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఇట్లాంటి మాటలు మీరు చెయ్యండి. మీరు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మరి అప్పుడు మాట్లాడని మాటలు, అప్పుడు కనబడని అవినీతి ఇప్పుడు కనబడుతుంది. మరి ఇప్పుడు కనబడుతున్నటువంటి మీకు మరి ఏం ఆశించి ఏం కావాలని ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. కానీ మీరు ఈ మాటల ద్వారా మీరు సాధించేది ఏంది? మేము కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మాటలు రావా? మేము మాట్లాడాలనుకుంటే మాట్లాడలేమా? కానీ మీరంటే మాకు ఒక గౌరవం. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఒక ఉద్యమ నాయకుడిగా వారి బిడ్డగా మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, రెస్పెక్ట్ చేస్తున్నాం. మీరంటే చాలా గౌరవం. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు అది తెలంగాణ ప్రజలు క్షమించరాని మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించి ఒక పద్ధతి అనేది వాస్తవాలను మాట్లాడండి. కానీ తప్పుడు మాటలు, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసే విధంగా మీరు మాట్లాడే పద్ధతి ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేసిన అన్యాయాలు మీకు మంచిగా అనిపిస్తుంది. ఇవాళ సింగరేణి కార్మికులకు అన్యాయం జరుగుతుంటే మేము ప్రశ్నిస్తుంటే ఆ బండారాన్ని బయట పెడితే వాళ్ళు టెండర్లనే క్యాన్సిల్ చేసుకుంటే అదేమో మీకు ఒప్పనిపిస్తుంది, మాదేమో బీఆర్ఎస్ పార్టీ ఏమో తప్పుగా మీకు కనబడుతుంది.
ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించారా? కాబట్టి ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీని నిందించేటువంటి తీరు ఏదైతే ఉందో అది సరైనటువంటి పద్ధతి కాదు. ఇవల్ల మీరు మాట్లాడేటువంటి మీకు మేము కూడా కౌంటర్ అంతకంటే గొప్పగా ఇవ్వగలుగుతాం కానీ మాకు సంస్కారం అనేది అడ్డం వస్తుంది. మేము మాకు ఆ రెస్పెక్ట్ అనేది కేసీఆర్ గారు నేర్పినరు. మేము అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడడం. మీరు ముందు కూడా భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటారో మీరు మీ పార్టీ విధి విధానాలు చెప్పుకోండి. మీరు రాష్ట్రానికి ఏం చేయాలనుకుంటున్నారో చెప్పుకోండి. ప్రజలకు ఎట్లాగా అండగా ఉండాలనుకుంటున్నారో చెప్పండి. కానీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసి ఇవాళ అధికార పార్టీకి ఉపయోగపడే పద్ధతిలో అధికార పార్టీ ఇవాళ తెలంగాణ ప్రజలకు చేస్తున్నటువంటి అన్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను మీరు సమర్థిస్తున్నట్టుగా మీ మాటలు మాకు కనబడుతున్నాయి. కాబట్టి మాకు కాదు, ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మీరు నిజంగా మీ విధి విధానాలు చెప్పండి. మీరు పార్టీ పెట్టాలనుకుంటున్నారా, లేకుంటే తెలంగాణ జాగృతి ద్వారానే ఇంకేటు ప్రజల్లో ఉండి ఇట్లనే పనిచేయాలనుకుంటున్నారా? మీ స్టాండ్ ఏందో మీరు చెప్పుకోండి. మీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో మీరు అది చెప్పుకోండి. అంతే తప్ప బీఆర్ఎస్ను టార్గెట్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులు పాలు చేయాలి, బీఆర్ఎస్ పార్టీని ఇవాళ ఏదో ఒక రకంగా